అందరికీ నమస్కారం. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే చాక్లెట్ బ్రౌనీని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. బయట వందలు వందలు పెట్టి కొనుక్కొని తినే కంటే ఇలా ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ బ్రౌనీని తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ బ్రౌనీ పైన అప్లై చేసుకునే గనాసిని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను అండి. చాలా అంటే చాలా సింపుల్గా మైదా, గోధుమ పిండి ఇవేం వాడకుండానే ఇంట్లోనే హెల్తీ వేలో ఈ చాక్లెట్ బ్రౌనీని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానన్నమాట. చాలా అంటే చాలా సింపుల్గా, చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దానికోసం అందరి ఇళ్ళల్లో ఇలాంటి మెజరింగ్ కప్స్ అయితే ఉంటాయి కదండీ! చాలా వరకు అయితే ఉంటాయి. ఎవరి దగ్గరైనా సరే ఇలాంటి మెజరింగ్ కప్స్ లేని వాళ్ళు ఇలా 2 సమానంగా ఉండే ఒక 2 కప్పులను తీసుకోండి. మీరు 3 కప్పులు, 4 కప్పులు తీసుకోనవసరం లేదండి. ఇలా సమానంగా ఉండే 2 కప్పులను తీసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మీరు ఏ కప్ అయితే తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల దాకా సూజీ రవ్వ తీసుకోండి. ఇక్కడ నేను గోధుమ పిండి, మైదా పిండి వాడట్లేదండి. కేవలం బొంబాయి రవ్వ మాత్రమే వాడుతున్నాననమాట. సో, ఈ సూజీ రవ్వ అంతా కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి అండి. బరక అనేది లేకుండా చూసుకోండి. వీలైతే జల్లించుకోండి. ఇప్పుడు కేక్ బేక్ చేయడం కోసం ఇక్కడ నేను స్టీల్ గిన్నె తీసుకుంటున్నానండి. మీ దగ్గర కేక్ బేక్ చేయడానికి కేక్ టిన్ ఉంటే అల్యూమినియం అయినా సరే తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్టీల్‌ది తీసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఇలా గిన్నెకు మొత్తం కూడా నెయ్యి అంతా అప్లై చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇందులో కింద బటర్ పేపర్ వేసుకున్నామంటే కేక్ అనేది గిన్నెకి అతుక్కోకుండా ఈజీగా సపరేట్ అవుతుందనమాట. తర్వాత ఇక్కడ కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని పేపర్కి అంతా కూడా అప్లై చేసుకోండి. ఇలా బటర్ పేపర్ వేస్ట్ చేసుకోవడం వల్ల ఈ కేక్ అనేది ఈజీగా డీమోల్డ్ అవుతుంది. ఇలా అప్లై చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. మీకు కావాలనుకుంటే కొద్దిగా గోధుమ పిండితో డస్ట్ చేసి అయినా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను ఆయిల్ బదులు బటర్ తీసుకుంటున్నానండి. వెన్నని కాచి తీసుకుంటున్నాననమాట. ఇలా చిన్న చిన్న వెన్న క్యూబ్స్ అయితే మనకి అరకప్పు వచ్చేటట్టు చూసుకొని ఇలా చిన్న చిన్న వెన్న క్యూబ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని ఈ వెన్న అంతా కూడా కరిగించి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు దాకా బెల్లం తురుము తీసుకుంటున్నానండి. ఈ ప్లేస్‌లో మీరు కావాలనుకుంటే పంచదార కూడా వాడుకోవచ్చు. తర్వాత ఇందులోనే అరకప్పు దాకా వాటర్ వేసుకోండి. 1.5 కప్పుకు అరకప్పు వాటర్ వేసుకోవాలన్నమాట. మొత్తంగా 2 కప్పుల సూజీ రవ్వ, 1.5 కప్పు బెల్లము, అరకప్పు వాటర్ వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ పైన పెట్టుకొని బెల్లం అంతా కూడా చక్కగా కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఇక్కడ బెల్లం పాకం అనేది రానవసరం లేదండి. ఇలా పూర్తిగా కరిగితే సరిపోతుందనమాట. ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా పాలు తీసుకోండి. పాలొచ్చేసి కాచి చల్లార్చిన పాలనమాట. అందులో కాస్త మీగడ ఉన్నా పర్వాలేదు. ఒక కప్పు దాకా పాలు తీసుకొని ఏదైనా మీగడ ఉంటే ఇలా విస్కర్ తోటి బాగా కలిపి తీసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కరిగించి పక్కన పెట్టుకున్న వెన్న ఉంది కదా! ఆ వెన్న కూడా అరకప్పు వచ్చేటట్టు చూసుకోండి. నాకిక్కడ కొద్దిగా తక్కువ వచ్చిందండి. అందుకు ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేశాననమాట. సో, ఈ వెన్న, పాలు అన్నీ కూడా చక్కగా కరిగేంత వరకు ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపి తీసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం నేను యాలకుల పొడి వేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే వెనిల్లా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. తర్వాత మరొక్కసారి లైట్‌గా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న బొంబాయి రవ్వ అంతా కూడా ఇందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత అరకప్పు దాకా కోకో పౌడర్ తీసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే తగ్గించైనా తీసుకోవచ్చు. ఇలా అరకప్పు దాకా కోకో పౌడర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాచి చల్లార్చిన బెల్లం పాకం ఉంది కదా! ఆ పాకం అంతా కూడా ఇందులోకి ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిండాలండి. మనం తీసుకున్న బెల్లం సిరప్ అయినా, అలాగే వెన్న అయినా కూడా పూర్తిగా చల్లారిండాలనమాట. అప్పుడే వేసుకోవాలి. తర్వాత ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మధ్యలో నుంచి నెమ్మదిగా కలిపామంటే ఎక్కడా కూడా ఉండలు లేకుండా చక్కగా కలిసిపోతుందనమాట.
అలాగే ఇక్కడ నేను వీడియో క్లిప్‌లో చూపిస్తున్నంత స్పీడ్‌గా అయితే కలపలేదండి. కాస్త నెమ్మదిగా కలిపాననమాట. మీరు కూడా నెమ్మదిగా కలుపుకోండి. పిండి ఎక్కడా కూడా ఉండలు లేకుండా చూసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలనమాట. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి అరగంట నుంచి గంట పాటు పక్కన పెట్టుకోండి. అప్పుడు మనం తీసుకున్న సూజీ రవ్వ అనేది మెత్తగా నాని కొంచెం పిండి అనేది దగ్గర పడుతుందనమాట. ఇక్కడ నేనొచ్చేసి అరగంట తర్వాత అయితే తీసి చూపిస్తున్నానండి. చూడండి ఇలా కొద్దిగా దగ్గర పడిందనమాట. మీకేదైనా దగ్గర పడలేదు అనే డౌట్ ఉంటే ఈ ప్లేస్‌లో మీరు హెల్తీ వేలో కొద్దిగా గోధుమ పిండి కూడా కలుపుకోవచ్చండి. స్వీట్ అనేది సరిపోతుందనమాట. నేనైతే కొంచెం లైట్‌గా ఉంది కాబట్టి ఇక్కడ అరకప్పు దాకా గోధుమ పిండి తీసుకుంటున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా తీసుకుంటున్నానండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ కానీ, బేకింగ్ సోడా కానీ రెండిట్లో ఏదో ఒకటి లేకపోయినా సరే, మనందరి ఇళ్ళల్లో వంట సోడా అని వాడుతూ ఉంటాం కదా! అది 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని కలుపుకోండి. కన్సిస్టెన్సీ అనేది కూడా ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. మరీ జారుగా ఉండకుండా చూసుకోండి. ఒకవేళ మీకు లూజ్ అవుతుందంటే కొద్దిగా గోధుమ పిండి వేసి కలుపుకోండి. కేక్ కూడా చక్కగా వస్తుందనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలనమాట. సో, ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న కేక్ టిన్‌లోకి తీసుకోండి. ఇక్కడ నాకు ఆ కేక్ టిన్ అనేది చాలా నిండుగా అయిపోయిందండి, పట్టలేదు. తర్వాత నేను వేరొక పెద్ద గిన్నెనైతే తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ నేను చేస్తున్నది స్టీల్ గిన్నెలో చేస్తున్నాననమాట. మీరు కావాలనుకుంటే స్టీల్ గిన్నెలో అయినా చేసుకోవచ్చు. లేదంటే అల్యూమినియం కేక్ టిన్‌లు ఉంటాయి కదా! వాటిలో కూడా చేసుకోవచ్చు. ఆ గిన్నెలోకి కేకు మిశ్రమాన్ని మొత్తం తీసుకున్న తర్వాత ఒక 3 సార్లు గట్టిగా ట్యాప్ చేసి తీసుకోండి. లోపల ఏవైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయన్నమాట. తర్వాత ఒక 10 నిమిషాల ముందు ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నానండి. కింద ఏదైనా ఒక అల్యూమినియం గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని స్టాండ్ పెట్టుకొని 10 నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసి పెట్టుకోండి. తర్వాత మనం కేక్ మిశ్రమం తీసుకున్న గిన్నెను పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు బేక్ చేసుకున్నామంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, సైడ్కి అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. మధ్యలో కొద్దిగా పచ్చిదనం ఉందన్నమాట. సో మరొక్కసారి మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడికించాను. మధ్యలో కూడా చక్కగా బేక్ అయిందనమాట. నేను ఇక్కడ కోకో పౌడర్ ఎక్కువగా తీసుకున్నాను కదండీ! అరకప్పు దాకా తీసుకున్నాను కాబట్టి కేక్ కలర్ అనేది కాస్త డార్క్‌గా కనిపిస్తుందండి. మొత్తం నాకు ఈ కేక్ ఉడకడానికి 40 నిమిషాలైతే టైం పట్టిందండి. తర్వాత బయటికి తీసిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే గిన్నె నుంచి సపరేట్ చేసి మనకి ఎన్ని లేయర్స్ కావాలనుకుంటున్నామో ఆ విధంగా థ్రెడ్ తోటి కట్ చేసి తీసుకోండి. ఈ వీడియో క్లిప్ అంతా క్లియర్‌గా తీయడానికి నాకు కుదరలేదండి. మీ అందరికీ తెలుసు కదా! రీసెంట్‌గా నాకు నోస్ టు బ్రెయిన్ సర్జరీ జరిగిందని. సడెన్‌గా నాకు ఫ్యాట్ అనేది బయటకొచ్చిందనమాట. సో, ఆ వీడియో క్లిప్పులనేది కొన్ని కొన్ని తీయలేదనమాట. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు క్లియర్‌గా కావాలనుకుంటే ఈ వీడియో కింద వేరొక వీడియో లింక్ ఇస్తాను. అక్కడ కూడా చూడొచ్చనమాట. తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు నుంచి కప్పున్నర దాకా డార్క్ కాంపౌండ్ అయితే తీసుకుంటున్నానండి. తర్వాత కొద్దిగా కోకో పౌడర్ అలాగే మన ఇంట్లో డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉంటాయి కదా! వాటిని కూడా తీసుకొని 3-4 అంటే పావు కప్పు దాకా బటర్ తీసుకుంటున్నాను. బటర్ తీసుకున్న తర్వాత ఏదైనా ఒక గిన్నెలో నీరు పెట్టుకొని స్టాండ్ పెట్టుకొని డబుల్ బాయిల్డ్ మెథడ్‌లో ఈ డార్క్ కాంపౌండ్ అంతా కూడా కరిగించి తీసుకోవాలి అండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కరిగించుకోవాలి. ఇంతేనండి, మనకైతే కేక్ పైన అప్లై చేసుకోవడానికి గనాస్ అనేది తయారైపోతుందనమాట. ఇప్పుడు ఇది వేడిగా ఉన్నా, చల్లగా ఉన్నా పర్వాలేదండి. మనం కేక్ కట్ చేసి పెట్టుకున్నాం కదా! దానిపైన కొద్ది కొద్దిగా తీసుకుంటూ అప్లై చేసుకోండి. మీకు ఎంత థిక్ లేయర్ కావాలనుకుంటే అంత థిక్ లేయర్ కింద అప్లై చేసుకోండి ఈ చాక్లెట్ అంతా కూడా. తర్వాత సెకండ్ లేయర్ పెట్టుకోండి. మీరు కేక్‌ని ఎన్ని లేయర్స్ కింద అయితే కట్ చేసుకున్నారో అన్నిటిని కూడా ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఒక లేయర్ పెట్టుకొని దానిపైన మన చాక్లెట్ గనాస్‌ని అప్లై చేసుకొని తర్వాత సెకండ్ లేయర్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నేను చిన్న చిన్న చాకో చిప్స్ అయితే వేసుకుంటున్నానండి. మీ దగ్గర లేకుంటే స్కిప్ చేసుకోవచ్చనమాట. నా దగ్గర ఉన్నందుకు నేను చిన్న చిన్న చాకో చిప్స్‌ని అయితే ఇలా కేక్ పైన లైట్‌గా డెకరేట్ చేస్తున్నాను. తర్వాత కేక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చాలా స్మూత్‌గా కూడా వచ్చిందనమాట.
మీకు వీడియో క్లిప్‌లో కాస్త హార్డ్‌గా వచ్చినట్టు అనిపించొచ్చు. లేదండి, చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. మీకిక్కడ చూస్తూ ఉంటే క్లియర్‌గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంతేనండి, ఎంతో టేస్ట్‌గా, ఎంతో సింపుల్‌గా, చాలా అంటే చాలా ఈజీగా బయట వందలు వందలు ఖర్చు చేసి కొననవసరం లేదండి. ఇంట్లోనే ఈ విధంగా చాక్లెట్ బ్రౌనీ తయారు చేసుకోవచ్చండి. మీకేదైనా డౌట్‌గా ఉంటే ముందు వీడియోలో ఇంకా క్లియర్‌గా ఉందండి. ఆ వీడియో లింక్ వీడియో కింద ఇస్తాను. ఒకసారి వెళ్ళి చూడండి. చూసి ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్.